అడగండి మీ ప్రశ్న. హలో హలో నమస్కారం అండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి కరెక్టేనండి మీరు చెప్పింది పాయింట్. ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ చేయాలని. బట్ ఇండియాలో ఉన్న బిగ్గెస్ట్ ప్రాబ్లము నేను చూసింది ఇప్పుడు జరుగుతుంది కూడా, ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ సరిగా లేదండి. ఇక్కడ అమెరికాలో చూస్తే మీకు కాప్స్ కి బాడీ క్యామ్ అని ఉంటుంది. ప్రతి విషయాన్ని వాళ్ళు రికార్డ్ చేస్తారు. మనము థర్డ్ బిగ్గెస్ట్ ఎకానమీ, సెకండ్ బిగ్గెస్ట్ ఎకానమీ అని మనం అంటున్నాము. మన దగ్గర మరి ఐటీ టెక్నాలజీ లేదా అని అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు అందరూ ఇండియన్స్ చాలా మంది ఎక్కువ ఉన్నారని. మనము ప్రజలకు ఎటువంటి లా అండ్ ఆర్డర్ విషయంలో ఎటువంటి ఎడ్యుకేషన్ ఇవ్వకుండా, వాళ్ళకు సరైన అవగాహన లేకుండా, ఈ పోలీసులు కూడా వాళ్ళు సోషల్ మీడియాలో గనక అది వైరల్ అయితే తప్ప ఏ విషయం కూడా అంత చాప కింద నీరులాగా జరిగిపోవడమే. మొన్న పూణే కేసు లోపల వాళ్ళిద్దరి చావులకు అసలు వాల్యూయే లేదు. అది ఇప్పుడు సోషల్ మీడియాలో రాకపోతే ఆయన పిజ్జా తినేసేసి ఆయనకు అసలు మందు తాగలేదని చెప్పేసి వాళ్ళ చావులకు అసలు అర్థం లేకుండా వాళ్ళే మిస్టేక్ అన్నట్టు కూడా చేసే డబ్బు పలుకుబడి మన దేశంలో కూడా నడుస్తూ ఉన్నది. దానికి బదులు నా ఒక సలహా ఏంటి అని అంటే, బీజేపీ కనుక ప్రతి ఒక్క పోలీస్ కి బాడీ క్యామ్ పెట్టమనండి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ప్రతి జేబులో ఒక సెల్ ఫోన్ ఉంటుంది. పోలీసులకు ఒక బాడీ క్యామ్ పెట్టేసేసి అండ్ ప్రతి పోలీస్ స్టేషన్ లో ఒక సీసీటీవీ పెట్టండి. తర్వాత ఈ పోలీస్ కేసులు కూడా ఇప్పుడు మీరు అన్నారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పక్కన ఒక వెంచర్ పడితే అది ఇది అవుతుందని, తర్వాత మన పలుకుబడిన నాయకులే వాళ్ళే వచ్చి వాళ్ళకి తెలిసిన వాళ్ళు మీ టీడీపీ వాళ్ళే మొత్తం వచ్చేసి కొట్టారు. అది ఉన్నోనికి అవుతుంది తప్పితే వెనోని భయపెట్టేసి ఆ వెంచర్ లాక్కుంటారు. వాళ్ళ భూమిని లాక్కునేసేసి వాళ్ళే కోట్లాధికారులు అవ్వడం తప్పితే కేసు వస్తే అది 20 సంవత్సరాలు పడుతుంది. వీడు చచ్చిన తర్వాతనే అది కేసు రిజల్ట్ వస్తుందో ఏదైతుందో తెలియదు. సో ఇటువంటిది ఉన్నప్పుడు మేము అమెరికా నుండి వచ్చి ఏమైనా ఇన్వెస్ట్ చేయమంటారా భారతదేశంలో? ఎందుకంటే అమెరికాలో లైఫ్ చాలా బాగుంది. ఇక్కడ మాకు లా అండ్ ఆర్డర్ సరిగా ఉంటుంది. ప్రతి ఒక్క వెబ్ క్యామ్ పోలీస్ కూడా చాలా రెస్పాన్సిబిలిటీగా మాకు ఆన్సర్ ఇస్తాడు. మేము కట్టే ట్యాక్స్ మనీకి వాల్యూ ఉంటుంది. మేము బాడీ క్యామ్ రిజల్ట్. సో అక్కడ ఇండియాలో ఏమైనా మెరుగుపడే ఛాన్స్ ఉందా? మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కాన్సన్ట్రేషన్ చేసి ఈ టీడీపీ బీజేపీ నాయకులు మళ్ళీ అదేదో అన్నారు కదా ఎలక్ట్రిక్ ఓట్ బ్యాంకు, అదేదో 6,000 కోట్లేమో అవే మీరు మెగా కృష్ణారెడ్డి మీకు డొనేట్ చేస్తుంటాడు 1000 కోట్లు. మళ్ళీ మీరు అందరూ ఎంపీలు వాళ్ళ 1000 కోట్లు జాయిన్ చేసుకోండి. నరేంద్ర గారు, ఒకటి మీ బాధ అర్థమవుతోంది. అండ్ మీరు భారతదేశాన్ని అమెరికాతో పోలుస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి సోషల్ సెక్యూరిటీ కానీ లేదంటే సోషల్ బెనిఫిట్స్, ప్రభుత్వము అక్కడ ఇచ్చినటువంటి సోషల్ బెనిఫిట్స్ కానీ లా అండ్ ఆర్డర్కి సంబంధించినటువంటి విషయానికి సంబంధించి కూడా భారతదేశానికి వచ్చేటప్పటికి మనం ఒకటి అక్కడ ఉన్నటువంటి పాపులేషన్ని ఇక్కడ ఉన్నటువంటి పాపులేషన్ని కూడా చూసుకోవాలి. రెండవది ఇక్కడ ఇప్పుడు లాస్ట్ అదే చెప్తున్నాను, మీరు బిఫోర్ 2014 అండ్ ఆఫ్టర్ 2014 అనేది యూ కెన్ జస్ట్ గో అండ్ గూగుల్ ఇట్. దాంట్లో చూస్తే మీకు తెలుస్తుంది ఏ విధంగా ఈ రోజున ప్రపంచ దేశాలు, ఇట్స్ నాట్ అబౌట్ మోదీజీ ఆర్ ఇట్స్ నాట్ అబౌట్ యామిని ఆర్ బీజేపీ వాళ్ళు చెప్తున్నారు, టీడీపీ వాళ్ళు ఎన్డీఏ అలయన్స్ చెప్తుందని కాదు. ఈ రోజున ప్రపంచ దేశాలన్నీ కూడా భారత్లో ఎన్నో రంగాల్లో డిఫెన్స్, ఇప్పుడు చూడండి ఇదివరకు అసలు డిఫెన్స్ రంగంలో ఇన్వెస్ట్మెంట్స్కి ఎఫ్డిఐస్కి చాలా కష్టంగా ఉండేది, ఎక్కడ చూసినా అవినీతి ఉండేది. అలా A to Z స్కామ్స్, ప్రతి రంగంలోనూ స్కామ్స్లో ఉండేది కాంగ్రెస్ గవర్నమెంట్. కాబట్టి విదేశాల కంపెనీలు వచ్చి భారతదేశంలో పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపించేవి కాదు. కానీ ఇప్పుడు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనే దానివల్ల, అలాగే చాలా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి రిఫార్మ్స్ వల్ల అనుకోండి అకౌంటబిలిటీ పెరిగింది, ట్రాన్స్పరెన్సీ పెరిగింది. అందుకనే ఇప్పుడు మనం ఎప్పుడూ చూడనటువంటి రికార్డు స్థాయిలో ఎఫ్డిఐస్ లైక్ లాస్ట్ ఇయర్లో $990 బిలియన్ వచ్చాయి. సో ప్రతి రంగంలోనూ ఇప్పుడు మనము ఒక స్టేజ్కి వెళ్తున్నాము. ఏదో ఓవర్ నైట్ జరగదు. లాస్ట్ 10 years నుంచి ఒక మంచి ఫౌండేషన్ వేసాము, రిజల్ట్స్ కూడా చూసాము. రాబోయే కాలంలో కూడా బాగుంటుంది. కమింగ్ బ్యాక్ టు ద లా అండ్ ఆర్డర్కి వచ్చేటప్పటికి ఇక్కడ లా అండ్ ఆర్డర్ పోలీసులు రాష్ట్రాల పరిధిలోకి వస్తారండి. సెంట్రల్ ఫోర్సెస్ సెంట్రల్ గవర్నమెంట్లో ఉంటాయి. అండ్ పోలీసులు వచ్చేటప్పుడు మీరనే నార్మల్ పోలీస్ సిస్టమ్ అనేది స్టేట్స్ పరిధిలో ఉంటుంది. మీరు అన్నట్టుగానే కెమెరా పెట్టాలి, పోలీసులు ఇంకొంచెం ట్రాన్స్పరెంట్గా వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకొని పని చేయాలని అందరం ఆశిస్తూ ఉంటాం. కానీ గడిచినటువంటి 75 years నుంచి ఏంటంటే చాలామందికి చాలా ప్రభుత్వ శాఖల్లో ఉన్నటువంటి వ్యవస్థల్లో ఉన్నటువంటి పోలీసులు కానీ అధికారులకు కానీ మమ్మల్ని అడిగేది ఏముంది, ఎవరున్నారు
అనేసి ఒక రకమైనటువంటి భావన ఉండేది ప్రజలకి. నిజంగా ముఖ్యంగా పోలీసులు పని చేయాలన్నటువంటి ఆసక్తి ఉండేది కాదు. కొంతమంది రాజకీయ నాయకుల దగ్గర వాళ్ళకు లొంగిపోవడము, వాళ్ళు చూపించేటటువంటి ఆశకి వీరు కూడా వారి కోసమే పని చేయడం అలా ఉండేవి. కానీ ఇప్పుడు భారతదేశం మారుతోంది, చాలా మటుకు మారింది. అతి తొందరలోనే ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే మీరు నిరభ్యంతరంగా పెట్టుకోవచ్చు. ఎందుకంటే 21 సెక్టర్ ఏమంటారు మినిస్ట్రీస్కి కలిపి సింగిల్ విండో సిస్టమ్ లాగా ఇన్వెస్టర్స్ కోసమని కేంద్ర ప్రభుత్వము ఇన్వెస్ట్ ఇండియా అనే వెబ్సైట్ను కూడా పెట్టింది. లా అండ్ ఆర్డర్ది కూడా ఇందాకే చెప్పినట్టుగా చేంజెస్ తెచ్చాము. 150 years నుంచి ఉన్నటువంటిది ఇంకా కూడా రాష్ట్రాలను మేము కూడా కోరుతూ ఉన్నాము. బెంగాల్ని తీసుకోండి, మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ని తీసుకోండి, ఇంకా చాలా రాష్ట్రాల్లో తీసుకోండి, లా అండ్ ఆర్డర్ చాలా దారుణంగా ఉంది. అక్కడ ప్రభుత్వాలు మారాలి. బీజేపీ ఉన్నటువంటి రాష్ట్రాల్లో చాలా మటుకు ప్రయత్నం చేస్తున్నాము. బట్ కలెక్టివ్గా పోలీసులు కూడా వారి బాధ్యతని సక్రమంగా నెరవేర్చాల్సినటువంటి బాధ్యతను మనందరం గుర్తు చేయాలి. ఆంధ్రప్రదేశ్లో అయితే కనుక చాలా స్ట్రిక్ట్గా ప్రభుత్వము అన్ని వ్యవస్థలు పనిచేసే విధంగా ప్రయత్నం చేస్తాము. సో ఏపీలో ఫలితాల తర్వాత చాలా వైలెన్స్ చూసాము. మరి ఇలాంటి హింసను అరికట్టాల్సిన అవసరం ఎవరిపైన ఉంది? ఎందుకు ఇంకా కొనసాగుతోంది? ఒకటండి, లాస్ట్ 5 సంవత్సరాల్లో విచ్చలవిడిగా వదిలేశారు. అంటే రూల్ ఆఫ్ లా అనేది ఉంటుంది, కానీ అటువంటి ఇంతకుముందు గతంలో ఉన్నటువంటి డీజీపీలు చూడండి, రూల్ ఆఫ్ లా అనేది వదిలేశారు. చాలామంది ఎస్పీలు అంటే పోలీసులు కొంతమంది ఎస్పీలు లేదంటే ఇంకా డీజీపీ స్థాయి వ్యక్తులు కూడా అధికారులందరూ అధికార పార్టీతో కుమ్మక్కైపోయారు. ఆ ధైర్యంతో కింద ఉన్నటువంటి కార్యకర్తలు, అధికార పార్టీ అంటే అప్పట్లో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా ఆ మంత్రులు మీరు చూడండి అసెంబ్లీలో కానీ బయట కానీ మైకుల ముందు టీవీల ముందు ఇష్టం వచ్చినట్టుగా బూతుల్లో మాట్లాడడము, వాళ్ళ కార్యకర్తలను తీసుకొని వెళ్ళి సిబిఎన్ గారి ఇంటి మీదకి వెళ్ళడము, అలాగే ఇట్లా రకరకాల క్షేత్రస్థాయిలో గ్రామ స్థాయిలో అయితే గొడవలు తీసుకొని పొడి చేయడం, ఇలాంటివన్నీ చూసినా కూడా పోలీసులు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నారు. కానీ అటువంటి వ్యవస్థ మంచిది కాదు. ఇప్పుడు అందుకనే వారందరినీ కూడా తప్పించడము జరిగింది. ఇక మీదట ఉక్కు పాదంతో మొదటి నుంచి ఎన్డీఏ అలయన్స్ చంద్రబాబు నాయుడు గారు అదే చెప్పారు, మోదీ గారు వచ్చినప్పుడు కూడా అదే చెప్పారు. ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ అవుతుంది. ఈ 5 సంవత్సరాలు ఉన్నటువంటి ఫ్యాక్షన్ నేచర్ పాలిటిక్స్ ఏవైతే ఉన్నాయో, కక్షపూరితమైన కుట్రపూరితమైనటువంటి పాలిటిక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి చరమగీతం కూడా పాడబోతూ ఉన్నాము. ఈ విషయంలో ఎవరిని స్పేర్ చేసేది లేనే లేదండి.